హాయ్ హలో నేను మీ సుపర్ణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్నలు సొరకాయతో చేసుకునే సూప్ అండి. ఇది చాలా చాలా రుచిగా ఉండటమే కాదు, బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఈ సూప్లో అంటే జొన్నలు తీసుకోవటం వల్ల మనకి మంచి ఫైబర్ అందుతుంది. అలాగే ఇది గ్లూటెన్ ఫ్రీ కదా, దీనిలో బోల్డ్ అన్ని విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఏ ఉంటుంది, కాల్షియం, మెగ్నీషియం, కాపరు ఇలాంటి విటమిన్స్ బోల్డ్ ఉంటాయి. అలాగే ఇది రిచ్ ఫైబర్ కాబట్టి మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎక్కువగా జొన్నల్ని తీసుకోమని చెప్తుంటారు కదా, అలాంటి జొన్నలతోటి మనం ఇవాళ సూప్ తయారు చేసుకోబోతున్నాం. జొన్న పిండిని ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంటే మామూలు స్పూన్ తోటి ఒక 3 స్పూన్లు తీసుకొని బాండీలో వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించి బౌల్లోకి తీసేసుకున్నాం. అదే ప్యాన్లో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసేసి అందులో ఒక 1/2 కప్పు సొరకాయ ముక్కలు, అలాగే ఒక గుప్పెడు మింటాకులు అంటే పుదీనా ఆకులు, ఒక హాఫ్ కట్ చేసేసి ఉల్లిపాయని కూడా కట్ చేసి వేసాను. ఇవన్నిటిని బాగా మగ్గనియాలి. నీళ్ళలో బాగా తెల్లి ఈ ముక్కలు బాగా ఉడికేదాకా ఇలా ఉడికించుకొని, ఇప్పుడు ఇలా గుచ్చగానే ముక్క దిగిందంటే చక్కగా ఉడికిపోయినట్టు కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని వడకట్టుకుందాం. ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ నీళ్ళు పక్కన పెట్టేసుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సొరకాయలో కూడా అండి మంచి ఫైబర్ ఉంటుంది, అలాగే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక ముఖ్య విషయం ఏంటంటే అండి, ఈ సొరకాయలో ముఖ్యమైన ఒక లక్షణం మన శరీరంలో ఉండే విష పదార్థాలన్నింటినీ బయటికి పంపించేస్తుందండి. చాలా మంచి లక్షణం కదా ఇది. అందుకని ఈ రెండింటిని మనం ఇంగ్రీడియంట్స్గా తీసుకుంటున్నాం అనమాట. ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మనం వేయించుకున్న ఆ పిండిని కూడా వేసి దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక స్పూన్ మంచి నెయ్యి, దేశీ నెయ్యి చాలా మంచిదండి. దీనిలో నూనె కన్నా దీనిలో ఫ్యాట్ తక్కువగానే ఉంటుంది. పరిమితంగా వాడుకుంటే చాలా మంచిది నెయ్యి. దీన్ని వేసిన తర్వాత అందులో ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ జీలకర్ర వేసాం. ఈ రెండు వేయటం వల్ల మంచి స్మెల్లే కాదు, జీర్ణశక్తిని కూడా పెంచుతాయి. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలను కూడా కట్ చేసి వేసాం. ఇవి బరువు తగ్గటానికి అలాగే ఫ్యాట్ని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది వెల్లుల్లి. ఇవి బాగా వేగి మంచి వాసన రాగానే అందులో మనం వడపోసి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని పోసేయాలి. అవి పోసేసి అవి కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు మనం ఈ మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్, ఇది పేస్ట్ కాదు, అలాగని మెత్తగా మరీ వాటర్ లాగా కాకుండా మిక్సీ పట్టుకున్నాం. దీన్ని కొంచెం కొంచెం పోస్తూ ఈ నీళ్ళల్లో కలుపుకోవాలి. ఒకేసారి పోసామనుకోండి మొత్తం గడ్డ కట్టేసింది. అలా కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది సెమీ లిక్విడ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చక్కగా సెమీ లిక్విడ్ అవ్వగానే దీనిలో కొంచెం బ్లాక్ సాల్ట్ ఇది ఉంటే వేసుకోండి, లేదంటే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత మెత్తగా దంచుకున్న మిరియాల పొడి 1 స్పూను, ఈ 2 వేసేసి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నామంటే మన సూప్ రెడీ అయిపోయినట్టే. ఈ మిరియాల పొడి కూడా మనకి మంచి ఫ్యాట్ కట్ చేయడానికి అలాగే అంటే బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనకి సూప్ రెడీ అయిపోయింది. చక్కగా బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. దీన్ని బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ తీసుకుంటే మనకి చక్కగా ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది, త్వరగా జీర్ణం అవుతుంది, అలాగే మంచి నిద్ర కూడా పడుతుంది. మీకు నచ్చిందా? ట్రై చేస్తారుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.